ఒక్క మొక్క కోసం నర్సరీకి వెళ్ళి 101 మొక్కలతో తిరిగి వస్తే ఎలా ఉంటుంది? అది కూడా మామూలు మొక్క గాదు. నేరేడు రకాలు, మల్బరీ రకాలు, సుగంధ, మసాలా మొక్కలు ఇంకా మనకు తెలియని ఎన్నో అరుదైన మొక్కలున్నాయి. ఈ మొక్కలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? సంగారెడ్డి నర్సరీ నుంచి. ఇప్పటికే మేము అక్కడి నుంచి తెచ్చిన మొక్కలు మా గార్డెన్‌లో ఎంతో చక్కగా పెరిగాయి. అందుకే ఈసారి 1 గాదు, 2 గాదు ఏకంగా 101 మొక్కలు తీసుకొని వచ్చినాము. అయితే కానీ ఈ 101 మొక్కలు ఏ మొక్క మన గార్డెన్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారిపోతుంది? ఏ మొక్క వేగంగా పెరుగుతుంది? ఏ మొక్క భవిష్యత్తులో పండ్లతో మరిన్ని పండ్లతోటి ఆకర్షిస్తుంది అంటే ఆశ్చర్యపరుస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తేనే అసలు విషయం తెలుస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మన గార్డెన్‌లో కొత్త మొక్కలు చేరితే మన ఆనందానికి అవధులుండవు. మొక్క నాటితే నేడు నీడ రావచ్చు, కానీ రేపటి తరానికి అది ఫలాలను ఇస్తుంది. అందుకే ఈసారి మన ప్రయాణం ఒక ప్రత్యేకమైన నర్సరీ వైపు. మన లక్ష్యం ఒకటే, 101 మొక్కలన్నమాట. ఒకటి నేరేడు, మరొకటి మల్బరీ, మరొకటి సుగంధాల మొక్క. అంటే అందులో ఉన్న వెరైటీస్ అన్నమాట. ఇలా ఒక్కో మొక్క వెనుక ఒక్కో ప్రత్యేకత ఉంది. మరి ఈ మొక్కలన్నిటినీ ఎందుకు ఎంచుకున్నాం అది ఇప్పుడు చూద్దామన్నమాట. నర్సరీకి వెళ్ళగానే మొదట కనిపించేది మొక్కల సముద్రము. చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క వరకు. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, సుగంధ మొక్కలు, వివిధ రకాల నేరేడు, మల్బరీ, ఇంకా ఎన్నో రకాల యాపిల్స్ గినంగా ఉన్నాయి. ఇందులో కాశ్మీర్ యాపిల్స్ గినంగా. ఇక ఒక్కో మొక్కను చూస్తుంటే ఒక్కొక్క అద్భుతం అన్నమాట. ఇది కూడా తీసుకుందామని తీసుకున్నాం అన్నమాట. అయితే అదే తోట ప్రేమ. తోట ఉన్నవాడికి మొక్క కనిపిస్తే ఖర్చు గుర్తుకు రాదు, భవిష్యత్తు గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనం తీసుకురాబోయే మొక్కల్లో నేరేడు రకాల కూడా ప్రత్యేక స్థానం ఉంది. నేరేడు చెట్టు అంటే చిన్నప్పుడు తిన్న పండ్ల జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు మనము చూస్తున్న రకాలు ఒకే రకం కాదు, వివిధ రకాల నేరేడు ఉన్నాయి. అయితే వాటి పెరుగుదల ఎలా ఉంటుంది, పండ్లు ఎప్పుడు వస్తాయి, పండ్ల పరిమాణము, రుచి ఎలా ఉంటుంది, ఇవన్నీ మొక్క పెరిగి పండ్లు వచ్చిన తర్వాతే మనకు పూర్తిగా తెలుస్తుంది. అందుకే ఈ మొక్కల ప్రయాణం ఇక్కడితో ముగియదు. ఇది అసలు కథ మాకు మొదలు మాత్రమే అన్నమాట. ఇక మల్బరీ మొక్కలు కూడా మన సేకరణలో ఉండబోతున్నాయి. ఇంకా మల్బరీ అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది పట్టుపురుగుల పెంపకం. కానీ మొక్కల ప్రేమికుడి కోణంలో చూస్తే ఒక్క మొక్కలో ఎన్నో ఉపయోగాల కథలు ఉంటాయి. ఇక మల్బరీ మొక్క పెరిగే విధానము, కొమ్మలు విస్తరించే తీరు, ఆకుల పెరుగుదల, పండ్లు వచ్చే సమయం, ఇవన్నీ మా గార్డెన్లో ప్రత్యేకంగా ఉండవచ్చు. అందుకే మొక్కలు నాటడం ఈరోజు పని, దాని పెంపకం మాత్రం ఓపిక పరీక్ష అన్నమాట. ఇక చూడు, మేము మొక్కలు వచ్చినాయి కదా, ఇట్లా జేసీపీ తోటి గుంతలు తీపిస్తున్నాం అన్నమాట. ఇక చూడండి, ఇట్లా గుంతల గురించి వినంగా చెప్తా. అసలు ఇగో ఇన్ని మొక్కలకు చేతితో గుంతలు తవ్వడం అంటే మన చేతులకు వ్యాయామం అయిపోతుంది. ఇక అయినా కానీ ఇన్ని గుంతలు తీయడం అంటే సాధ్యం కాని పని. కూలోళ్ళు గినంగా చాలా కష్టంగా దొరుకుతారు. అందుకే అవసరమైన చోట జేసీపీతో గుంతలు సిద్ధం చేస్తున్నాము. కానీ జేసీపీ వచ్చిందంటే గుంతలు తవ్వడము, మొక్క పెట్టడం అని తొందర పడకూడదు. మొక్కకు తగిన స్థలము, తగిన లోతు, మట్టి పరిస్థితి, నీటి నిల్వ సమస్య ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. మొక్కకు గుంత ఎంత ముఖ్యమో ఇంటికి పునాది అంత ముఖ్యం అన్నమాట. ఇప్పుడైతే వచ్చింది మనకు ఎంతో ఇష్టమైన సమయం. గుంత సిద్ధము, మొక్క సిద్ధము, మట్టి సిద్ధము. ఇక మొక్కను జాగ్రత్తగా గుంతలో ఉంచి నాటాలన్నమాట. మొక్క వేళ్ళు దెబ్బతినకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇంకా ఈ గుంతలో వేపపిండి, ఇంకా అంటే ఎరువులు ఇవన్నీ వేయాలన్నమాట. ఎరువు గినంగా వచ్చింది, పక్కకే ఉందన్నమాట. ఇక
ఇన్ని మొక్కలు తెచ్చుకోవడం ఒక ఎత్తు, వాటికి సరైన ప్రదేశంలో నాటడం మరో ఎత్తు. అందుకే ముందుగా గార్డెన్లో స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. మొక్క పెద్ద అయ్యాక ఎంత స్థలం కావాలి, సూర్యరశ్మి ఎలా పడుతుంది, నీరు ఎక్కడి నుంచి అందుతుంది, మొక్క చుట్టూ గాలి ప్రసరణ ఎలా ఉంటుంది, ఇవన్నీ ముందుగానే ఆలోచించాలి. మొక్కను నాటేటప్పుడు ఆలోచిస్తే తర్వాత దాన్ని మార్చే బాధ తప్పుతుందన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈరోజు మన చేతిలో ఉన్న ఈ చిన్న చిన్న మొక్కలు కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత ఎలా మారుతాయి, ఈ నేరేడు మొక్కలు ఎలా పెరుగుతాయి, మల్బరీ ఎంత విస్తరిస్తుంది, ఏ మొక్క ముందుగా కొత్త చిగుళ్ళు వేస్తుంది, ఏ మొక్క మన గార్డెన్లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, ఇవన్నీ మనం కలిసి చూడబోతున్నాం. అందుకే ఈరోజు వీడియోలో కేవలం మొక్కలు తెచ్చిన వీడియోగా చూడకండి, ఇది 101 మొక్కల ప్రయాణానికి మొదటి ఎపిసోడ్ అన్నమాట. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. మేము ఇంతకుముందు సంగారెడ్డి నర్సరీ నుంచి తెచ్చిన కొన్ని మొక్కలు ఇప్పటికే మా గార్డెన్లో చాలా చక్కగా పెరిగాయి. అందుకే ఈసారి మరింత నమ్మకంతో మరిన్ని రకాల మొక్కలను తీసుకొచ్చాం. కానీ ఈ 101 మొక్కలు ఏ మొక్క మొదటగా అద్భుతంగా పెరుగుతుంది, ఏ మొక్క అసలు ముందుగా విస్తరిస్తుంది, ఏ మొక్కలో మొదటి పువ్వు లేదా పండు కనిపిస్తుంది, మరి నేరేడా మల్బరీ మొక్కల పెరుగుదలన ఎలా ఉంటుంది, అది ఈరోజు కాదు, తదుపరి వీడియోలో చూపిస్తా. మొక్క అంటే కేవలం ఆకులు కాదు, కొమ్మలు కాదు. మొక్క అంటే మన ఇంటి అందము, మన గార్డెన్కు ప్రాణము, మన భవిష్యత్తుకు పచ్చని కానుక అన్నమాట. ఒక మొక్కను నాటినవాడు ఈరోజు ఆనందిస్తాడు, ఒక తోటను పెంచినవాడు ప్రతిరోజు ఆనందిస్తాడు. ఈ 101 మొక్కల ప్రయాణంలో మీరు కూడా మాతో పాటు ఉండండి. ఈ మొక్కలు ఎలా నాటాం, ఎక్కడ నాటాం, ఏ మొక్కకు ఎలా స్థలం ఇచ్చాం, ఎలా సంరక్షించాం, అన్నిటినీ ఒక్కొక్కటిగా మీతో పంచుకుంటాం. మరి తదుపరి వీడియోలో ఒక చిన్న మొక్క మనల్ని ఆశ్చర్యపరుస్తుందా, లేదా 101 మొక్కలో మరో మొక్క స్టార్ అవుతుందా తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఈ 101 మొక్కల ప్రయాణంలో మాతో కలిసి రండి. తదుపరి వీడియోలో కలుసుకుందాం. ఇప్పటి వరకు మొక్కలను ప్రేమించండి, పచ్చదనాన్ని పెంచండి. థ్యాంక్ యూ సో మచ్.